హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో నేను మా పాప మదర్ అండ్ కాంబోలో డిజైన్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అలాగే శారీస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ శారీ అయితే ఇదండి. దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. ఈ శారీతో డ్రెస్సులు ఫ్రాక్లు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయనేసి పాపకి లంగా ఓని స్టిచ్ చేద్దాము, అలాగే మనకి కాంబోగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఒకటేమో నేను శారీ లాగా స్టిచ్ చేసుకున్నాను, ఇంకొకటి పాపకి లెహంగా లాగా స్టిచ్ చేశానండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఈ శారీ పైకి బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను. బ్యాక్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టి స్కాలప్ నెక్ అయితే పెట్టానండి. ఫ్రంట్ అయితే ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి ఇలా బార్డర్ అనేది ఫ్రంట్ నెక్ లో ఇచ్చానండి. స్లీవ్స్ కి అయితే ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఇక్కడ చిన్న పఫ్ అయితే ఇచ్చాను. మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది. దీన్ని ఇలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నానండి. ఇది పాప అవుట్ఫిట్ అండి. పాపకి అయితే లెహంగా స్టిచ్ చేశాను. మనకి పాప హైట్ ని బట్టి ఓని అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కూడా ఇలా లెహంగా లాగా స్టిచ్ చేశానండి. ఫుల్ ఐరన్ ప్లీట్స్ పెట్టి లెహంగా అనేది స్టిచ్ చేశాను. పాప బర్త్డేకి వేసానండి. ఈ డ్రెస్ చాలా బాగుంది పాపకి. ఇది పాప అవుట్ఫిట్ అండి. దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను, చూడండి. పాప బ్లౌజ్ కూడా ఫ్రిన్స్ కట్ పెట్టి అలాగే షోల్డర్ దగ్గర బార్డర్ అనేది యాడ్ చేశాను. స్లీవ్ డిజైన్ నేను ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ అదేలాగా పాపకు కూడా ఇక్కడ షోల్డర్ పఫ్ ఇచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను. బ్యాక్ అయితే ఇలా చిన్న బార్డర్ ఇచ్చేసి డిజైన్ అనేది చేశానండి. ఇది పాప బ్లౌజ్. ఓని అన్నాను కదండి, శారీలోనే పళ్ళు పాటలో ఓని అనేది కట్ చేసుకున్నాను. ఓని కూడా శారీలోనే 2 మీటర్స్ క్లాత్ అనేది పళ్ళు పార్ట్ లో కట్ చేసుకున్నానండి ఓని కోసము. మిగిలిన క్లాత్ అనేది లెహంగా లాగా స్టిచ్ చేశాను. ఇదైతే ఓని అండి. ఇది ఇంకొక అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ ని ఆల్రెడీ మీరు చూసారు షార్ట్ వీడియోస్ లో. పాప స్కూల్ ఫంక్షన్ కోసము ఒక ఫుల్ శారీని యూజ్ చేసుకొని లెహంగా అనేది స్టిచ్ చేశానండి. పాపకి శారీ మొత్తం యూజ్ చేశానండి. ఈ లెహంగాకి ఫుల్ ఫ్లేర్ వస్తుందండి. ఇది మనకి దీనికి టాసెల్స్ కూడా ఇలా గ్రాండ్ గా ఇచ్చానండి. ఇదైతే లెహంగా కదా, దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను, చూడండి. శారీ మొత్తం లెహంగా లాగా స్టిచ్ చేశాను కదా, ఇదైతే మనకి పళ్ళు పార్ట్ లో వస్తుంది కదా, ఆ క్లాత్ తో బ్లౌజ్ అనేది కుట్టాను. ఫ్రంట్ ఏమో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ స్కాలప్ నెక్ అనేది పెట్టానండి. బ్యాక్ కూడా రౌండ్ నెక్ చిన్న చిన్న స్కాలప్స్ వచ్చేలాగా పెట్టాను. హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టానండి. ఇది పాప బ్లౌజ్. ఈ లెహంగా పైకి ఓనీ కోసము ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నానండి. ప్లెయిన్ శారీ తీసుకొని దానికి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ అనేది యాడ్ చేశాను. ప్లెయిన్ శారీలో 2 మీటర్స్ క్లాత్ అనేది ఓనీ కోసం కట్ చేసుకొని దానికి ఇలా బార్డర్ అనేది అటాచ్ చేసి స్టిచ్ చేశాను. ఒక ప్లెయిన్ శారీలో 2 మీటర్స్ పోతే ఇంకా 4 మీటర్స్ ఉంటుంది కదా, ఆ 4 మీటర్స్ తో నేను లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. ఆ లేస్ తోటే ఇలా చిన్న హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను. శారీలో నుంచి 2 మీటర్స్ ఓనీ కట్ చేసుకున్న తర్వాత 4 మీటర్స్ క్లాత్ మిగిలిందని చెప్పాను కదా, ఆ 4 మీటర్స్ క్లాత్ తో నేను ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకున్నాను. నెక్ కి అలాగే స్లీవ్స్ కి వర్క్ అనేది వేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇది నా అవుట్ఫిట్ అండి. ఇది ఇంకొక శారీ అండి. ఈ శారీ మొత్తం కూడా ఈ కలర్ లోనే ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. శారీ అంతా కూడా సింగిల్ కలర్ లో వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా సింగిల్ కలర్ లోనే ఉంటుందండి. దీనికి పళ్ళు పార్ట్ లో మాత్రం ఇలా కలర్ అనేది ఉంటుందండి, పీచ్ కలర్ లాగా ఉంటుంది. ఈ శారీ పైకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది స్టిచ్ చేసుకోలేదండి. ఇలా సపరేట్ గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ అనేది చేసుకున్నాను. మనకి ఇది వర్క్ వచ్చి కట్ వర్క్ టైప్ లో వస్తుందండి. కట్ వర్క్ కూడా నార్మల్ కట్ వర్క్ లాగా కాకుండా ఇలా వి షేప్ లో వస్తుంది. చాలా బాగుంటుందండి డిజైన్ అనేది. ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ ఓపెన్ ఫ్రిన్స్ కట్ పెట్టి ఇలా ఫ్రంట్ కూడా డిజైన్ అనేది వేసుకున్నాను. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా డిజైన్ అనేది చేసుకున్నానండి వర్క్. ఇది నా శారీ బ్లౌజ్ కదా, దీనిపైకి మ్యాచ్ అయ్యేలాగా పాపకి ఒక అవుట్ఫిట్ అనేది రెడీ చేశాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా పాపకి ఈ ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ శారీ తీసుకొని లెహంగా అనేది స్టిచ్ చేశానండి. ఫుల్ ఫ్లేర్ వస్తుందండి. ఫుల్ ఫ్లేర్ పెట్టి లెహంగా అనేది స్టిచ్ చేశాను. దీనికి టాసిల్స్ కూడా ఇలా గ్రాండ్ గా ఇచ్చానండి, డబుల్ కలర్ తోటి. ప్లెయిన్ ఉంటుంది లెహంగా మొత్తం కూడా.
ఇలా ఎలాస్టిక్ అయితే పెట్టానండి నడుం దగ్గర. పిల్లలకి ఎలాస్టిక్ పెడితే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది పాప బ్లౌజ్ అండి. సేమ్ నేను ఏ వర్క్ అయితే వేసుకున్నానో అదే వర్క్ని ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా వర్క్ అనేది వేసాను. నెక్ చుట్టూ వేసి అలాగే ఎంత కూడా బుటీస్ అయితే ఇచ్చానండి. బ్యాక్ అయితే రౌండ్ నెక్ పెట్టి ఇలా పైపింగ్ అయితే వేసాను. హ్యాండ్స్ అయితే పాపకి ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి. ఈ బ్లౌజ్ అయితే 2-in-1 కింద కన్వర్ట్ చేసి స్టిచ్ చేశానండి. హాఫ్ జాకెట్ లాగా వేసుకోవచ్చు లంగావని కిందకి. మనం ఫుల్ బ్లౌజ్ కింద కూడా ఇలా పెప్లం ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. సేమ్ క్లాత్ తోటే ఇలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసి దీనికి హుక్స్ అనేది ఇచ్చాను. ఈ బ్లౌజ్కి ఏమో ఇలా కింది వైపున కాజాలు అనేది పెట్టానండి. చూడండి ఇలా ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకున్నట్లయితే మనం నార్మల్గా ఫుల్ బ్లౌజ్ లాగా కూడా పెప్లం బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వేసినప్పుడు అయితే బాగుంటుందండి చూడడానికి. ఇంకొక అవుట్ఫిట్ అయితే చూపిస్తాను చూసేయండి. ఇదైతే నా శారీ అండి. శారీకి ఇలా కట్ వర్క్ లేస్ అనేది వేసుకున్నాను. సెమీ పట్టు శారీ అండి. మనకి క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుందండి ఈ కలరు. పళ్ళు పార్ట్ లో ఇలా గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా పింక్ కలర్ అండి. శారీ మొత్తం ఇలా పింక్ కలర్ లో వస్తుంది. ఈ శారీ పైకి శారీతో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేసుకోకుండా హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకొని దీనికి కూడా వర్క్ అనేది వేసుకున్నాను. బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ డిజైన్ కూడా ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ లో చూసుంటారు మీరు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైనే వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. కింద మనం ఫ్రంట్ బ్యాక్ ఏ బార్డర్ అయితే వచ్చిందో ఆ బార్డర్ హ్యాండ్స్కి వచ్చేసి మధ్యలో ఇలా 2 బర్డ్స్ వచ్చి చిన్న ఫ్లవర్ బంచ్ లాగా వస్తుందండి. ఈ కాంబినేషన్ లో పాపకి ఎలా డ్రెస్ డిజైన్ చేశానో చూపిస్తాను చూసేయండి. దీంతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ ని పాపకి బాడీ పార్ట్ లాగా వేసి ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. నా శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ ని పాపకి బాడీ పార్ట్ లాగా వేసేసి కింద ప్లెయిన్ క్లాత్ జార్జెట్ క్లాత్ తీసుకొని ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశానండి. ఈ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది పాప వేసుకున్నప్పుడు. హ్యాండ్స్ అయితే ఇలా డబల్ లేయర్ రఫల్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి, అంబ్రెల్లా హ్యాండ్స్. నా బ్లౌజ్ లో హ్యాండ్స్ కి ఏదైతే బంచ్ వచ్చిందో సేమ్ అదే బంచ్ ని పాపకి బాడీ పార్ట్ లో వేసి స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి రెండు వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇద్దరికి కూడా. ఇదైతే ఇంకొక శారీ అండి నా శారీ. ఈ శారీకి బ్లౌజ్ అయితే చూద్దాము. ఈ శారీకి శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఇలా హ్యాండ్స్ కి వర్క్ అనేది వచ్చేసింది. ఇలా గోల్డ్ కలర్ పోట్లీ బటన్స్ అయితే పెట్టుకొని స్టిచ్ చేశాను. హ్యాండ్స్ కూడా ఇలా పోట్లీ బటన్స్ అయితే ఇచ్చానండి. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా పాపకి ఈ లాంగ్ ఫ్రాక్ ని డిజైన్ చేశాను. ఇదైతే శారీతో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి. చాలా తక్కువ క్లాత్ తోనే డిజైన్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ కూడా. పాపకు వేసినప్పుడు స్కూల్ ఫంక్షన్ కి వేసాను దీన్ని కూడా. ఫ్రాక్ కి ఫ్రంట్ ఇలా ఫ్రెండ్స్ కట్ పెట్టేసి షోల్డర్ దగ్గర చిన్న బార్డర్ లాగా అటాచ్ చేసి షార్ట్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఇది ఇంకొక అవుట్ఫిట్ అండి. ఇదైతే ప్లెయిన్ శారీ తీసుకొని కింద బాటమ్ పార్ట్ కోసం ప్లెయిన్ శారీ అయితే తీసుకున్నాను. ఈ డిజైనర్ క్లాత్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉన్నింది. దాన్ని బాడీ పార్ట్ వేసేసి ఇలా స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ గా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇది నార్మల్ ఫ్రాక్ కాకుండా శారీ ఫ్రాక్ లాగా వస్తుందండి. వెనక ఇలా ఓనీ లాగా వచ్చి మనకి శారీ లాగా వస్తుందండి. దీన్ని కూడా సేమ్ అదేలాగా ఒక 3 మీటర్స్ క్లాత్ తో పాపకి కట్ చేసుకొని ఇలా బాటమ్ పార్ట్ కి ఇలా ఓనీ లాగా స్టిచ్ చేశాను. ఆ ఫ్రాక్ కుట్టి మిగిలిన క్లాత్ తో నేను ఒక లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకున్నానండి. సేమ్ క్లాత్ తో ప్లెయిన్ గా స్టిచ్ చేసుకున్నాను. దీనికి డిజైన్ ఏం పెట్టుకోకుండా ప్లెయిన్ గా స్టిచ్ చేసుకొని సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అవుట్ఫిట్స్ చాలానే స్టిచ్ చేశానండి పాపకి. కాకపోతే అవన్నీ షార్ట్ అయిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది. ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్న అవుట్ఫిట్స్ అయితే చూపించాను. వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.